ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా సులువుగా అందుతున్న లోన్లు తీసుకోవడం, వాటిని చెల్లించే క్రమంలో ఆ యాప్స్ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడడం, ఇది జరుగుతున్న తంతు. తాజాగా కామారెడ్డి జిల్లాలో లోన్ యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. సదాశివనగర్లో లోన్ యాప్ వేధింపులతో సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాదాపు 15 లక్షలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు సందీప్. స్టాక్ మార్కెట్ నష్టాలతో దాదాపు 15 లక్షలు కోల్పోయాడు. క్రెడిట్ కార్డులు, లోన్ యాప్ ద్వారా 15 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పులు తీర్చకపోవడంతో సందీప్ను లోన్ యాప్ ఏజెంట్లు వేధించారు. సందీప్ ఇంటికి వెళ్ళి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 5 నెలల క్రితమే సందీప్కు వివాహమైనట్టుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన ఘటనతో మరొక యువకుడు ఈ లోన్ యాప్ వేధింపులకు బలైన సంఘటన కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన నిమ్మలబోయిన సందీప్ హైదరాబాద్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తీసుకున్న లోన్స్ చెల్లించాలంటూ యాప్ ఏజెంట్లు చేస్తున్న ఒత్తిడి భరించలేక శుక్రవారం ఆయన ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్ కురేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల స్వస్థలమైన సదాశివనగర్ మండల కేంద్రంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడు క్రెడిట్ కార్డు ద్వారా అవసరానికి మించి డబ్బులు తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వరుస నష్టాలతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మా కొలీగ్ గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, సందీప్కు 5 నెలల క్రితమే పెళ్ళైనట్టుగా తెలుస్తోంది. లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అంటే తాహతుకు మించి అప్పులు చేయడం, సులువుగా వచ్చిన ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా వచ్చినటువంటి ఇలాంటి లోన్లు తీసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుంది అనుకోవచ్చా? రామ్దాస్, ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగి బోయినపల్లి సందీప్ అనే యువకుడు హైదరాబాద్ లో ఉంటూ నివాసం ఉంటాడో, ఆయన సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 5 నెలల క్రితమే ఆయనకు పెళ్ళైంది. 15 లక్షల వరకు లోన్ యాప్ల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు చేశాడు. తాహతుకు మించి అప్పులు చేయడం వల్లనే లోన్ యాప్ వాళ్ళు వేధింపులకు గురించి భరించలేకనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసింది. లోన్ యాప్ వేధింపులు వల్ల పూర్తిగా, ఎందుకంటే అతను 5 నెలల క్రితమే పెళ్ళైంది. ఆ వారి స్వగ్రామం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం కావడం, దానికి అంతకు సంబంధించి అక్కడ హైదరాబాద్ లో ఉంటూ అక్కడ ఉన్న ఖర్చులను అధికంగా అవ్వడం, దాంతో పాటు ఈజీగా రావడం, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన నేపథ్యంలో నష్టాలు రావడంతో ఆయన లోన్ యాప్ల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు తీసుకున్నట్టు తెలిసింది. దానికి అంతకు సంబంధించి ఈ లోన్ యాప్ల ఏజెంట్లు వేధింపుల వల్లనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఆత్మహత్య ఊరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వ్యక్తులు ఎవరైనా సరే కొంచెం అధిక ఖర్చులు ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి జీతాభత్యాల కంటే ఎక్కువగానే ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఈజీగా, తొందరగా, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్లు రావడంతో ఆయన లోన్ యాప్ వైపు వెళ్ళినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులైతే కన్నీరు మీనుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొని క్రెడిట్ కార్డు ద్వారా అవసరానికి మించి అనేక డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టారు. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ సవ్యంగా సాగినప్పటికీ కూడా కొంత అప్పుల పాలయ్యాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 15 లక్షల వరకు కూడా అప్పులు అయ్యాయి. ఆ అప్పుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. రామ్దాస్, 5 నెలల క్రితం ఆయనకు వివాహం జరిగినట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక 29 సంవత్సరాల యువకుడు బోయినపల్లి నిమ్మల సందీప్ ఆత్మహత్య చేసుకోవడం ఆ గ్రామంలో కలిసివేసిందని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. మృతుడికి 5 నెలల క్రితమే వివాహమైనట్టుగా తెలుస్తోంది. అయితే స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, తిరిగి ఆ డబ్బులు కోల్పోవడంతో వాటిని తీర్చేందుకు మరిన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలోనే లోన్ యాప్ వేధింపులతో సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ బలవన్మరణానికి పాల్పడి దాదాపు 15 లక్షలు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వరుస నష్టాలతో ఆ డబ్బంతా కూడా కోల్పోయాడు. ఇక క్రెడిట్ కార్డులు, లోన్ యాప్ల ద్వారా ఎక్కడ దొరికితే అక్కడ ఇలా మొత్తం 15 లక్షలు పోగు చేసి అప్పు తీసుకున్నాడు సందీప్. అప్పులు తీర్చకపోవడంతో సందీప్ను ఈ లోన్ యాప్ ఏజెంట్లు వేధించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఇంట్లో ఫ్యాన్ కురేసుకొని సందీప్ బలవన్మరణానికి పాల్పడి తెలుస్తుంది. అయితే అతనికి కొన్ని నెలల క్రితమే వివాహం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక సందీప్ బలవన్మరణానికి సంబంధించి సందీప్ భార్య స్పందించారు. ఒకసారి చూద్దాం. ఆడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది సార్ మా అన్న. మా ఇంట్లో మా అన్న ఒక్కడే ఆధారం మాకు.
అక్కడే ఆధారం మాకు జాబ్ చేసి మాకు డబ్బులు పంపిస్తుండే సార్ నెలకు కొన్ని వాడి ఖర్చులో కొన్ని ఉంచుకొని మాకు కొన్ని పంపిస్తుండే. ఈ మధ్యనే 2 days కిందట సూసైడ్ చేసుకున్నాడు. అది స్టాక్ మార్కెట్ ఈ యాప్స్ వీటి కారణంగా సూసైడ్ చేసుకున్నాడు సార్. ఆ యాప్స్ బెట్టింగ్ యాప్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి, బాగా టార్చర్ చేసినాయి. స్టాక్ మార్కెట్లో చాలా కోల్పోయింది, 10 లక్షల దాకా కోల్పోయింది సార్. మిగతా బ్యాంకులలో కూడా లోన్ తీసుకున్నాడు సార్, అవి కట్టలేకపోయిండు. వాళ్ళు వచ్చి ఇంటి ముంగట స్ట్రైక్ చేశారు సార్. చాలాసార్లు రావడం జరిగింది, చాలాసార్లు కూర్చోవడం జరిగింది. 2-3 times, ఒక 4 times అట్లా కూర్చున్నారు సార్ ఇంటి ముందట. వాడు ఆ బాధని భరించలేకపోయింది సార్. మా అన్న మానసికంగా లోపల ఒత్తిడి భరించిండు. బాగా అప్పుల ప్రెజర్ వల్ల తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా టార్చర్ చేశారు. ఫోన్లలో కానీ ఫోన్స్ చేయడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాడిని ఎర్రర్గా టార్చర్ చేయడము బాగా చేశారు సార్. బాగా ఇబ్బందుల పాలు చేసి మా అన్నను సూసైడ్ చేసుకునే పరిస్థితికి తెచ్చారు. మాకు ఇంకే ఆధారం లేదు సార్, మా తమ్మునికి జాబ్ లేదు, మమ్మల్ని బతికేందుకు మాకు మా నాన్న మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిండు. మాకు చేయడానికి ఇప్పుడు ఎవరు దిక్కు లేరు. కావున గవర్నమెంట్ ఏమన్నా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అప్పుల విషయంలో ఇప్పుడు మీ అన్నయ్య మీతో కుటుంబంతో చర్చించేవాడు? ఎప్పుడు మాకు అప్పుల విషయం ఏం చెప్పలేడు సార్. మాకు ఇంటి దగ్గర కూడా కొద్దిగా అప్పు ఉంది సార్. ఈ టార్చర్ మా అమ్మ తట్టుకోలేకపోతుంది. ఇంట్లో అమ్మ పెద్ద దిక్కు ఒకతే, అమ్మకి అన్ని తెలుసు అని ఎందుకు టెన్షన్ పెట్టాలని చెప్పేసి వాడి ప్రాబ్లమ్స్ ఏమి మాకు చెప్పలేడు సార్. ఆ రోజు ముందు రోజు ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పిండు సార్. అందరితో మాట్లాడిండు, మా అందరితోటి బాగానే మాట్లాడిండు. అసలు ఇట్లా చేసుకుంటాడు అనుకోలే. ఆ తర్వాత 2 hours లోపు ఏ ఫోన్లు వచ్చినాయో యాప్ల నుండి ఫోన్లు వచ్చినాయి సార్. లోన్ యాప్ల ద్వారా లోన్ తీసుకొని మళ్ళీ మన క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు తీసుకొని షేర్ మార్కెట్లో పెట్టడం వలన ఈ డబ్బులన్నీ అందులో లాస్ అయ్యి లోన్ యాప్ వాళ్ళు కానీ ఇంటికి వచ్చి చాలా విపరీతమైన ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఈ లోన్ యాప్ వాళ్ళు మళ్ళీ క్రెడిట్ కార్డులు సైబర్ నేరగాళ్ళు చాలామంది ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టి వాళ్ళకు సందీప్ ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం. మా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పుకుంటే ఏదైనా మేము సొల్యూషన్ ఇచ్చేవాళ్ళం కావచ్చు. ఈ మధ్య సందీప్ పెళ్ళి అయింది కదా, 5 నెలలు అవుతుంది. ఈ ఫ్యామిలీలో సందీపే వ్యక్తి పెద్దది పని చేస్తుండే. ఎందుకంటే సందీప్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. ఒక తమ్ముడు, చెల్లె, వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు. యువత ఒకటే, తెలంగాణ యువత మన పోలీస్ సార్లు వాళ్ళు సైబర్ నేర వాళ్ళ కోసం ఈ లోన్ యాప్ నమ్మద్దని చెప్తారు. ఈ లోన్ యాప్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, మళ్ళీ మన ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు డబ్బులు కడతారా లేదా, లేకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళే ఏదైనా అన్ని బయట పెడదామనే ఉద్దేశంతో వాళ్ళు ఎడిట్ చేసి పెట్టడం వల్ల మనస్తోపానికి గురై ఎవరు చెప్పుకోని పరిస్థితుల్లో సూసైడ్ చేసి చనిపోవడం చాలా బాధాకరం. యువత ఇలాంటివి మాత్రం నమ్మద్దు. ఈ